శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తాజాగా జరిగిన మరో సంఘటన రాష్ట్రాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఇంతకుముందు మనం చూసాం ఏకంగా ఎన్ని సంఘటనలు, మద్యం బ్యాచులు, గంజాయి బ్యాచులు నెల్లూరు జిల్లాలో ఎన్ని ఆగడాలు, చివరికి పోలీసుల మీద కూడా దాడి చేయడాన్ని, నాయకులను చంపేయడాన్ని చాలా చూసాం. హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి. తాజాగా బయటపడిన ఘోరం అయితే ఒళ్ళు గగ్గులు పడిచేదే. ఒక ప్రధాన పత్రిక ఫ్రంట్ పేజీ కథనం రాసుకుంటూ వచ్చారు, గంజాయి బ్యాచ్ గ్యాంగ్ రేప్ అని, 12 సంవత్సరాల బాలికను అని. ఒళ్ళు గగులు పడుచుక చిన్న పసికందు 12 ఏళ్ల బాలికకు గంజాయి కలిపిన వైట్నర్ నీళ్ళను తాగించి ఇద్దరు అఘాయిత్యమని రాసుకుంటూ వచ్చారు. అయితే బేసిక్గా వారం కిందట జరిగిందట. వివిధ ఆసుపత్రులు తిప్పుతూ ఉన్నారట. చివరికి అక్కడ చెన్నై ఏమో తీసుకెళ్లారట. మృత్యువుతో పోరాడి శుక్రవారం ప్రాణాలు విడిచిందట. అయితే నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు బాలిక కుటుంబం ఇంటికి వైసీపీ నేతలు వస్తున్నారన్న సమాచారంతో ఈ బాలిక మృతి ఘటన ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందనని వారు కేసు తారుమారుకు ప్రయత్నాలు ప్రారంభించారట. అసలు విషయం ఏంటి? 2 వర్షన్లు చూడండి. కోవూరు పంచాయతీ పరిధిలోని గుమ్మల్ల దిబ్బ కొత్త కాలనీకి చెందిన ఎస్కే రసూల్ దినసరి కూలీగా పనిచేస్తున్నాడట. 3 కుమార్తెలట. పెద్ద కుమార్తె అరీఫా 12 ఏళ్ళు. గత నెల 30వ తేదీ రాత్రి దుకాణానికి వెళ్ళి వస్తే గంజాయికి బానిసలైన అదే ప్రాంతానికి చెందిన 2 బాలురు ఆమెపై కన్నేశారట. బాలికను సమీపంలోని చెట్ల పొదల్లోకి బలవంతంగా లాక్కెళ్ళి వైట్నర్ కలిపిన నీటిని బలవంతంగా తాగించారని, బాలిక స్పృహ కోల్పోగానే వారు విచక్షణ మరిచి సామూహిక అత్యాచారాన్ని ఒడిగట్టారని, స్పృహలోకి వచ్చిన తర్వాత ఆ చిన్నారి జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు వివరించిందని, కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారని, అప్పటికే బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో తొలుత కోవూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి నెల్లూరు జీజీహెచ్కు తరలించారని, పరిస్థితి క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని స్టాన్లీ ఆసుపత్రికి తరలించారని, వారం రోజులుగా ఐసీయూలో మృత్యువుతో పోరాడిన బాలిక చివరికి శుక్రవారం ప్రాణాలు విడిచిందని, తమ బిడ్డకు మత్తు ద్రావణం తాగించి దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ తల్లిదండ్రులు చెబుతూ ఉన్నారు. అయితే పోలీసులు బాలిక మృతి చెందడంతో చెన్నైలోని పోస్టుమార్టం నిర్వహిస్తున్నారట. అనంతరం శనివారం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించనున్నారట. అయితే ఈ ఘటన పైన ఇప్పటికే వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారట. గంజాయి బ్యాచ్ ఆగడాల మీద నిరసనలు వెల్లువెత్తుతూ ఉంటే పోలీసులు ఏమంటున్నారు అంటే ఆ బాలికపై అత్యాచారం అనేది అబద్ధం. ఆ బాలికకు వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళతో ప్రేమ వ్యవహారం నడుస్తూ ఉంది. 12 ఏళ్ల బాలికగా ప్రేమ వ్యవహారం నడుస్తూ ఉంది. ఆ బాలిక వాళ్ళతో ఉంటూ పొద్దుపోయే వరకు ఇంటికి వెళ్ళకపోవడంతో ఇంట్లో వాళ్ళు తిడతారేమోనని సమీపంలోనే ఉన్న గుర్తు తెలియని లిక్విడ్ తాగేసింది. అందుకే చనిపోయింది అంటున్నారట పోలీసులు. తల్లిదండ్రులు మాత్రం అభం శుభం తెలియని మా బిడ్డ పైన లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రేమ వ్యవహారం అంటగట్టడం చాలా దారుణం, తప్పుడు ప్రచారం. బేసిక్గా మా అమ్మాయికి అలా జరిగిందని తెలియగానే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అందుకే కదా ఫోక్సో కేసు పెట్టారు. వాళ్ళిద్దరి వల్లే మా పాప చనిపోయింది. పోలీసులు ఇప్పుడు ఇలా మాట్లాడడం భావ్యం కాదు అని చెప్పి ఆ పాప తల్లిదండ్రులు అయితే అంటూ ఉన్నారు. మరి వాస్తవం ఏంటి అన్నది జనరల్గా తేల్చాల్సింది పోలీసులు. బేసిక్ మధ్య పోలీసులను జనం నమ్మే పరిస్థితి లేకుండా వాళ్ళే తెచ్చుకున్నారు.
ఎప్పుడైతే రాజకీయ కక్షలకు పోలీసులు పూర్తిగా మద్దతు ఇవ్వడం మొదలెట్టారో చివరికి ఏ విషయాన్ని పోలీసులు చెప్పే జనాలు నమ్మే పరిస్థితి రాదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందేమో, ఇంకోటి ఇటువంటి ఆలోచననే కదా పోలీసులు ఎక్కడ చూసినా. ప్రభుత్వం నడుపుతున్న పార్టీలకు వంత పాడడమే. అందుకని వాళ్ళు నిజం చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేకుండా పోయింది ఒకనొక స్టేజ్లో. మరి ఈ విషయంలో వెనకలు ఏం జరిగింది అని పోలీసులు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే దానికి కారణం పోలీసులే అటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు. ఏదేమైనా గంజాయి బ్యాచులు, రేపులు, నెల్లూరు ఇవన్నీ అంటే జనం కానీ అసలు నెల్లూరు ఆ స్థాయిలో ముద్రపడిపోయింది. జనం కూడా నిజమేనని చెప్పి నమ్మే పరిస్థితే. ఏదేమైనా 12 ఏళ్ల బాలిక ఘోరం. పోలీసులు ప్రేమ వ్యవహారం అంటారు, తల్లిదండ్రులు అత్యాచారం అంటూ ఉన్నారు.